నారాయణ, ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. గురుబంధువుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామములు. ఒకసారి ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారిని, సాయి మాస్టర్ గారిని ఒక విద్యార్థి ఇలా అడిగాడు. మాస్టర్ గారు సాధన అంటే ఏమిటి సార్ అని అడిగాడు. అప్పుడు మాస్టర్ గారు ఇలా చెప్పారు. జరిగేదంతా ఒక ప్రేక్షకునిలా చూడడం ఎలాగో నేర్పేదే వేదాంత విద్య. విచక్షణతో యథార్థాన్ని తెలుసుకోవాలి. జరిగే ఈ జగన్నాటకములో మన పాత్ర ఏమిటి? మనము ఏమిటి? అనేది పూర్తిగా అవగాహన చేసుకోవాలి. తెలుసుకున్న యథార్థాన్ని డైల్యూట్ కాకుండా, మరవకుండా ఉండడం కోసం సత్సంగం, భజన, మహాత్ముల సందర్శనం, సద్గ్రంథ పఠనం, పారాయణ, షోడశ ఉపచార పూజాదికాలు చేయడం అవసరం. ఇవన్నీ రెగ్యులర్‌గా కంటిన్యూ చేస్తూ ఉండాలి. మనము ఎంత ఆ స్థితిలో ఉండాలని అనుకున్నా కుదరదు ఒక్కొక్కప్పుడు. అలాంటప్పుడు మనసు నిలవనప్పుడు ముద్రలు ఉపకరిస్తాయి. చేతులు 2 కలిపి కొంచెం సేపు కూర్చుంటే మనసు నిలుస్తుంది. బల్బు వెలగాలంటే సర్క్యూట్ క్లోజ్ అవ్వాలి. అంటే చైతన్యంతో మనము అనుసంధానం ఏర్పరుచుకోవాలి. ఒక్కొక్కసారి అలా ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎన్నెన్నో ఆలోచనలు వస్తాయి. అవి పుట్టే స్థానాన్ని మనం చూడాలి. అలా మొత్తం బ్రహ్మాండాన్ని అంతా ఒక్కసారి గుర్తు తెచ్చుకొని అలా కూర్చొని ఉండిపోవడమే ధ్యాన సాధన. ఓం నారాయణ. ఆది నారాయణ.